వైసీపీ నాయకులకు కోర్టులన్నా పోలీసులన్నా లెక్కలేంతనం. విచ్చలవిడిగా అవినీతి చేసేసి తరతరాలకు సరిపడ్డ డబ్బులు వెనకేసుకున్న వీళ్ళ అహంకారానికి హద్దులే ఉండవు. అధికారంలో ఉన్నప్పుడు అలా ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అధికారం పోయినా కూడా అదే తంతు. బరితెగింపు రాజకీయాలు చేయడం బాగా అలవాటైంది వీళ్ళకి. బోరుగడ్డ కేసునే తీసుకుంటే ఆయన జైలుకు వెళ్లేలోపు 6 మంది పోలీసులు ఆయన వల్ల సస్పెండ్ అయ్యారు. జైల్లోనూ అదే తీరు. 2 జైలు సెంటర్లను బాడీగార్డ్లా పెట్టుకున్నాడని ఒక ప్రచారం కూడా ఉంది. ఒక ఫేక్ సర్టిఫికేట్తో ఇంటీరియర్ బెయిల్ పొంది పరారైన ఆయన వీడియో ఒకటి రిలీజ్ చేసి సమర్థించుకోవటాన్ని ఏమనాలి? పోలీసులను బెదిరించారు, 3rd డిగ్రీ ప్రయోగించారని పచ్చి అబద్ధాలు చెప్పటం బరితెగింపు కాదా? బెయిల్ టైం ముగిసినా సరెండర్ కాకపోతే హైకోర్టు సీరియస్గా వార్నింగ్ ఇస్తే కానీ లొంగిపోలేదంటే బోరుగడ్డ బలుపుని ఏమనుకోవాలి? లేకపోతే అది పోలీసుల చేతకాంతరమని మనం అనుకోవాలా? రఘురామ టార్చర్ పెట్టిన కేసులో సునీల్ నాయక్ ప్రకాశం పోలీసులు ఈ నెల 2న విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే ఆయన నోటీసులని లెక్క చేయలేదు, విచారణకు రాలేదు. వర్రాను పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకోవాలని మంగళవారం కడప జైలుకు వెళితే నాకు మెడనొప్పిగా ఉంది, జగ్గైపేట రాలేను అని పోలీసులతోనే చెప్పాడంటే ఎంత ధైర్యం వర్రాకి? పోసానిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను హాస్పిటల్లో చూపించుకుని వస్తానని పోసాని అన్నాడంటే ఆ సమాధానాన్ని మనం ఎలా చూడాలి? తర్వాత ఆయన పోలీసులకు లొంగిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే ఆ రోజు ఖాళీగా ఉంటే వస్తాననే బలుప సమాధానాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రామ్ గోపాల్ వర్మ కూడా అంతే. నాకు సినిమా షూటింగ్లు ఉన్నాయి, తర్వాత వస్తానని చెప్పాడు. ఈ సమాధానాన్ని ఎలా చూడాలి? అసలు వీళ్ళందరినీ ఏమనుకోవాలి? పైగా అరెస్ట్ చేస్తేనేమో అంతు చూస్తామంటూ హెచ్చరికలు, బెదిరింపులు. జగన్ రెడ్డి గత 5 ఏళ్లు వీళ్ళని అలా పెంచి పోషించాడు. ఇప్పటికైనా పోలీసులు వాళ్ళు ఐపీఎస్ సెక్షన్లు పక్కన పెట్టి పోలీస్ ట్రీట్మెంట్ అంటే ఏంటో వీళ్లకు ఒకసారి రుచి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంకా రెచ్చిపోతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.